నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. ఆయన పేరు రాజగోపాలాచారి. కానీ ఆయన రాజర్ అనేవాడు. పాపం 85 ఏళ్ళు బతికాడు, చచ్చిపోయాడు మొన్ననే, లాస్ట్ ఇయర్. ఎప్పుడు మూర్తిగారు రండి రండి అనేవాడు. ఆ తర్వాత ఆయన ఎలాగనేవాడంటే, నేను వైష్ణవుడినండి అంటే, నాకు వైష్ణవులు అంటే ఏంటండి, మేము ఆరాముద్రావుళ్ళం, మేము హిందువులని అలా ఉండదు ఆమెకంటే. లేదండి, మీరు మీరు శివుణ్ణి అంటే శివరాత్రి అని ఏదో అన్నాడు. ఓకే అండి, మీకు శివుడు వాళ్ళని పూజించరా అంటే లేదన్నాడు. సరేలే, ఇలాంటి విషయాలు నాకు ఆయన వల్ల కొంచెం అర్థమయ్యాయి. ఆయన మంచివాడు. ఆ తర్వాత ఆయన పాపం ఆయన అమెరికాలో ఒక దాంట్లో దెబ్బతిన్నాడు. ఆయన నిజంగా కాన్సెప్ట్ మాత్రం, ఆయన ఒక కాన్సెప్ట్ ఏంటంటే, విండ్షీల్డ్ వైపర్స్ని ఆ ఇంటర్మిటెంట్ టైంలోని వాన పడుతున్నప్పుడు ఆ టెక్నాలజీ ఆయనదేను పాపం. అయితే అది జిఎం మసిపూసి మారటికాయ చేసింది. ఆయన దెబ్బతిన్నాడు. మొదట పేపర్లో వచ్చేసింది ఆయన కాన్సెప్టు. ఎనీవే, ఆయన గురించి అలా చెప్పాలనిపించింది నాకు. ఆయన పేరు రాజగోపాలాచారి, కానీ ఆయన రాజర్ అనేవాడు. నేను రాజర్ అనేవాడు. కానీ ఆయన నాకంట చాలా పెద్దవాడు. 85 ఏళ్ళు ఆయనకి. మొన్న చచ్చిపోయాడు. అయితే చెప్పవలసింది ఏంటంటే, శివుడు ఏమిటి, విష్ణువు ఏమిటి, ఇలాంటి విషయాల్లో నాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేది. మనం హిందువులం అనే ఒక కన్ఫ్యూజను. ఆ తర్వాత మళ్ళీ ఇందులోని వైష్ణవులు, శైవైష్ణవైట్లు, శివుడు పూజించే వాళ్ళు కొందరు, ఇలాంటివి ఉంటాయంటే. మా ఆవిడ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, సుమతి. అండి అంతా ఒకటేనండి, నాకు శివుణ్ణి పూజించడమే అని వాళ్ళ ఇంటి దేవుడి గుడిలో పూజ చేస్తూ, అది విష్ణు సహస్రనామం చదువుతూ ఒక 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 శివుడు విగ్రహం కూడా పెట్టేస్తే అప్పటి నుంచి ఆయన నిజమేనండి, నాకేం తెలియదు ఇవి అని. ఎనీవే, నేను వెంకటరమణమూర్తిని అని ఆయనకి ఒక పేరు, ఒక గొప్ప నా పేరు మీద. నేనే బుగ్గి లేదు, ఆయన ఇద్దరం తాగడం మాత్రం బాగా తాగుతాం. అంచేత ఫ్రెండ్స్ అయ్యాం. అంచేత శివుడు విష్ణువు ఒకటే మనందరికీ, పర్వాలేదు, మతభేదాలు లేవు. నువ్వేమి రాజగోపాలాచారివి కాదు, నేనేమి వెంకటరమణమూర్తిని కాదు అని చెప్పేసుకున్నాం. అయితే నువ్వు వెంకటరమణమూర్తివేనలే, నువ్వు విష్ణువు కింద లెక్క అనేవాడు వాడు. నీ ఇష్టం అనుకునేవాడు. నేను శివుణ్ణి పూజిస్తాను రా అని శివుడి మీద పద్యాలు ఎప్పుడో చెప్పేస్తూ ఉండేవాడిని ఎక్కువగా, శివుడి గురించి. అలాగే రకరకాలు చెప్పేవాడిని. అది మా కథ, ఆయనకి నాకును. ఈ స్టోరీ ఎందుకు చెప్దాం ప్రయత్నిస్తున్నానంటే, ఇక్కడ ఆ రాజగోపాలాచారి రాజరు క్వశ్చన్ కాదు. ఆయన ఏమిటి అడిగేవాడంటే, పాపం చాలా కాలం బతికాడు. ఆయన జీవితం డిఫరెంట్గా వచ్చింది. ఆయన ఒక రకమైన ఇంటెలిజెంట్ ఇండివిజువల్, బట్ ఈ డిడ్ నాట్, ఐ డోంట్ నో, ఆయన గురించి అలా చెప్పకూడదు ఈ టీవీలో, ఈ వీడియోలో. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడే, కానీ ఆయన చాలా పెద్దవాడు అవ్వాల్సింది, కానీ అవ్వలేదు, అంత గొప్పగా అవ్వలేదు. ఆయన ఎంటర్‌ప్రెన్యూరు, ఆయనకు ఐడియాస్ ఉన్నాయి. ఆయన ఏంటనేవాడంటే, నేనెవరి దగ్గర పనిచేయడమేనండి, నేను పని చేసుకుని నేను చూస్తాను, నా దగ్గరికి అందరూ వస్తే నేను ఇస్తాను, అలా బిజినెస్ పెట్టుకున్నాడు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక ఫ్లీ మార్కెట్లో ఆయనవన్నీ తెచ్చుకునేవాడు. అందరూ వచ్చేవారు, కొనుక్కునేవాడు, ఆయన అమ్మేవాడు. ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. అది ఆయన జీవితం. పిహెచ్డి చేయలేకపోయాడు, మ్యాథమెటిక్స్గా వచ్చాడు. ఇండియాలో పెద్ద గొప్పవాడు. అది ఆయన నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఆయన ఎప్పుడు అడిగేవాడంటే, ఇక్కడి నుంచి కథ ప్రారంభించాలి. ఆయన ఎప్పుడు ఏమిటి అడిగేవాడంటే, నన్ను, మూర్తిగారు, జీవితానికి అర్థం ఏమిటండి అనేవాడు. ఏమండి, నాకేం తెలుస్తుందండి జీవితానికి అర్థం? ఎవరికైనా తెలిసిన వాళ్ళని కనుక్కోండి, నాకేం తెలియదు అంటే. నేను వెళ్ళి పోనీ 10 మందిని కనుక్కుందాం, ఏమండి జీవితానికి అర్థం ఏమైనా ఉందా అని అడిగాము.
ఈ జీవితం అంటే ఏమిటండి? అసలు ఎందుకు పుట్టామండి? ఎందుకు పెరిగవుతున్నామండి? ఎందుకు బతుకుతున్నామండి? దీనికి అర్థం ఏమైనా ఉందా? అందరినీ అడిగాను చాలామంది. అబ్బే మాకు తెలీదండి. మీరే గొప్పవాళ్ళు మీకే తెలుసు కదా అనేవారు నాతో. ఇది జరుగుతున్న ఒక కథా గమనంలో ఈయన రోజు పిలవడం, ఏమిటండి మూర్తి గారు ఈ జీవితం? అవునయ్యా, ఈ జీవితానికి ఏమైనా అర్థం ఉందండి అంటే, నాకు తెలియదండి, మీకు తెలియదు, నాకు ఇంతవరకు తెలియదు అనేవాడిని. అది నాకును ఆయనకి జరిగిన సంభాషణ ఎప్పుడును. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన పోయాడు. అయితే ఇప్పుడు నేను ఈ జీవితానికి అర్థం ఏమిటి? ఇలాగా వంట వండుకుంటూ తింటూ పడుకుంటూ పిల్లల్ని కనీసం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక్కడికి వచ్చాము. అంతా ఏమిటి? ఇదంతాను ఉత్తదే కదా. ఇదంతాను నిజంగా చెప్పాలి, ఇల్లు కొనుక్కోవడం ఏమిటి, ఇంటిని కాపాడుకోవడం, దానికి పన్నులు కట్టడం, ఎలక్ట్రిక్ బిల్లు, వాటర్ బిల్లు, ఇదా జీవితం? ఇది కాదు. అయితే ఈ సద్గురు గారు ఉన్నాడంటే వాడు అని తుమ్మ కదువుతూ నవ్వుతూ ఉంటాడు పెద్ద గడ్డంతో. ఏమి చెప్పాడో నాకు వాడు అర్థం నాకు తెలియదు. వాడు మాత్రం ఏదైనా అడిగామనుకోండి సద్గురుని, ఓ ప్రశ్న అడిగితే అసలు దానికి అసలు కరెక్ట్ ఆన్సరే ఉండదు, ఇంకో రకంగా వెళ్తాడు ఆ సద్గురు. ఎలాగంటే, సార్ ఏమండి ఏంటి సార్ ఇది ఇది ఒక ప్రశ్న అడిగా అనుకో, అడిగితే అంటాడు, ఏమిటో తెలియదు మరి, మళ్ళీ నవ్వుతాడు. ఆయన కరెక్ట్గా చెప్పాడో లేదో తెలియదు, పరమార్థం చేశాడో అర్థం చెప్పాడో నాకు అర్థం బోధపడదు. అది ఆయన. అలా సత్యసాయిబాబా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ ఏమిటో భజనలోని దానిలోని అది మరి ఆయన సంగతి నాకు బోధపడటం లేదు. నన్ను నేను అవగాహన చేసుకున్నాను. అసలు వీళ్ళందరినీ అడగడం ఏమిటి, వీళ్ళందరికీ ఏమైనా తెలుసా, నాకెంతవరకు తెలుసుందే నేను అనుకున్నాను. అయితే ఆ విషయాన్నే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ జీవితం అనేది ఈయన అడిగాడు, ఏంటండి జీవితానికి పరమార్థం అంటే, ఇదేనా జీవితం, అసలు ఎందుకు పుట్టాము, ఏమిటండి అంటూ ఉండేవాడు ఈయన. అప్పుడు నాకు తెలియదండి, నేను డ్రింక్ చేస్తూ ఉంటాను, ఆ డ్రింక్లోనే కాలం గడిపేస్తున్నాను, నాకే బుగ్గి తెలియదండి. కానీ నాకు ఫెంటసీస్ ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, అభిమానాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పుట్టాను, పెరుగుతుండు. మొదట చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడల్లా చదువుకోవడమే అనుకున్నాను, పరీక్షలు పాస్ అవ్వడమే అనుకున్నాను, తర్వాత ఉద్యోగం సంపాదించకుండా అనుకున్నాను, తర్వాత పెళ్లి చేసుకోవడమే అనుకున్నాను, తర్వాత పిల్లల కండమే అనుకున్నాను, తర్వాత పెళ్ళం పోతే అది ముసిలిపోతే, ఇలా ఎవరో కొందరు పెళ్ళాలకు ఉండొచ్చు కూడా, ముసిలైపోతున్నా పెళ్ళాలు ఉంటారు, వీడు ఉంటాడు, ఆ పిల్లలు పోతారు, పక్షులు ఎగిరిపోతాయి ఇంట్లోంచి, వీళ్ళిద్దరూ ఎంటీ నెస్ట్. ఇదంతా ఒక చరిత్ర చరణం అందరి స్టోరీల్లో కదా. అయితే జీవితానికి పరమార్థం ఏమిటి, జీవితం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు నన్ను. అప్పుడు నేను అడిగాను, వాళ్ళు అడిగినప్పుడు నాకు తెలియదయ్యా అనేవాడిని. సమాధానం తెలియదయ్యా, ఇది జీవితం అంటే ఏమిటి అన్నది ఎవరికైనా సమాధానం తెలుసా? ఎవరికైనా వాట్ ఈజ్ దిస్ లైఫ్ అంటే ఏమిటి అని ప్రతి వాడు ముసిలాడైపోయిన తర్వాత, ఒంటరిగా ఉన్న తర్వాత, లేకపోతే ఈ పిల్లలు లేనప్పుడు ఏమిటండి ఈ జీవితం అని రెడ్డి గారు అడిగారు. రెడ్డి గారు అడిగితే ఏం చేస్తామండి, ఏదో జరిగింది మనకు తెలియదు, అంతేకాని ఈ జీవిత పరమార్థానికి ఏ బుగ్గి లేదు. మనం ప్రతి జంతువు పుడుతుంది, ఆవుకేమి ఇంతలా ఆలోచిస్తుందా, గేదె ఇలాంటివి ఆలోచిస్తుందా, కుక్క ఇలాంటి ఆలోచిస్తుందా, పిల్లి ఇలాంటి వాళ్ళు మియా ఉంటుంది, అది అంతే. ఆ కుక్క బహు అంటుంది, లేకపోతే కొత్తవాడు వస్తే ఎవడైనా యజమాని దగ్గర విశ్వాసంగా ఉంటుంది, అంచేత ఎవడైనా వస్తే ఖర్చేద్దాం అన్నట్టుగా వస్తుంది. ఈ జీవితంలో ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అని కొంచెం అర్థమైంది. అంటే ఈ జీవితం అన్నది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. సరే, దర్జాగా బతుకుదాం అనుకుంటా కాబట్టి పెద్ద ఇల్లు కొనుక్కుంటా, కారు కొంటున్నాం, వాటికి డబ్బులు కట్టుకోవాలి, ట్యాక్సులు కట్టుకోవాలి, ఇదొక పద్ధతి. వాటికి డబ్బులు తెచ్చుకోవాలి, డబ్బులు ఆర్జన ఉంటే చేస్తావు, డబ్బులు లేకపోతే ఇవేమీ జరగవు కదా. మధ్యలోని
విపరీతంగా ఖర్చు పెట్టేసి అన్నీ కొనేసుకుని ఆ తర్వాత అవి 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 కరెక్ట్గా నెరవేర్చిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆ తర్వాత మేము పిల్లల పెళ్ళి చేసాం, పెద్దవాళ్ళని చేసాం అని కొందరు మీసాలు తిప్పుతారు. ఇలాగా ఇది జరుగుతుంది. నేను కూడా మీసం తిప్పుకుంటాను, ఇద్దరు పిల్లలు పెళ్లి చేశాను కదా, అయితే నా గొప్ప, వాళ్ళెవరో నచ్చారు, వాళ్ళకేదో పెళ్ళి. కానీ ఇదండి జీవితంలో. జీవితం అంటే ఎలాగ నిర్వచనం నాకు ఇప్పటికీ బోధపడలేదు. కానీ ఈ జీవితంలో ఇన్ని చాప్టర్లు ఉంటాయని మాత్రం తెలుస్తున్నది. ఇప్పుడు ఒక చాప్టర్ తర్వాత ఏమిటి అనేది నాకు బోధపడటం లేదు. ఆ చాప్టర్ ఏమిటి, ఈ చాప్టర్ని ఎలా కొనసాగించాలి, ఎలాగ సంతృప్తి అంటే హిమాలయస్ కొల్పలి నోరు మూసుకుని అలాగ వెళ్ళిపోతే మీరు మెడిటేషన్ చేసుకోవాలి కొందరు అంటారు. అది జీవితమా? అక్కడికెందుకు ఆ చల్లో వణికిపోతే కూర్చుంటూ ఇలాగ మఠం వేసేసుకుంటున్నావు, దేవుణ్ణి ప్రార్థించాలా? అదా జీవితం? అది కాదు. ఏది నీకు కావాలి జీవితం అన్నది ఎవరైనా గుర్తుకు పెట్టుకుంటే, వాట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ జీవితం అంటే ఆయన అడిగేవాడు రోజును. నాకు తెలియదని సార్, ఎవరైనాకైనా ఈ ప్రశ్నకు అర్థమైతే అడగండి తప్ప నన్ను అడగండి, నాకు తెలియదు ఆ మీనింగ్ అని. మీకు ఎవరికైనా తెలుసా ఈ జీవితం అంటే ఏంటో చెప్పండి.